తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమందున ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. యెషయా 11వ అధ్యాయం 6వ వచనం మరియు 9వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 13th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. అమెన్, అమెన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రేపటి దినమందు ఇప్పుడు ఎదురు చూసేటువంటి అనాయింటింగ్ ఫెస్టివల్ రండి. దేవుని మహాకృపను బట్టి అభిషేక పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ ఎండింగ్ అయిపోతుంది. అలాగే పాస్టర్ క్రిస్ గారిని కలవడం కూడా దేవుడు బలమైన అభిషేకాన్ని ఈ పరిచర్యకి మనకు అనుగ్రహించారు. ఈ అభిషేకంలో మీరు, మీ స్నేహితులు, బంధువులు అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో, ఆలివ్ ఆయిల్తో 4 వర్షిప్ల్లో అనాయింటింగ్ ప్రే చేయబోతున్నాం. మర్చిపోవద్దు. అలాగే ఈ అనాయింటింగ్ ఎస్పెషల్లీ దేవుని రాజ్యం మన గుండెల్లో, దేవుని రాజ్యం మన కుటుంబంలో, సంఘములో ఉండాలి. తోడేలు లాంటి క్రూర జంతువు సాధు జంతువుగా మార్పు చెంది, గొర్రెపిల్ల తోడేలు కలిసి వాసం చేయటం, చిరుతపిల్లి మేకపిల్ల యొక్క కలిసి ఉండటం, ఏమాత్రం హాని చేయ, బాలుడు వాటిని కంట్రోల్ చేయటం, తోలటం, నడిపించటం, శ్రేష్టమైన బలమైన డీప్గా మెసేజ్ విందాం. ఇలాంటి అభిషేకాన్ని పొందుదాం. మన కుటుంబాల్లో దేవుని రాజ్యము దిగి వచ్చును గాక. అందరు సే ఆమెన్. గొడవలు ఉండవు, రివెంజ్లు ఉండవు. శాంతి సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, క్షేమం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఇలాంటి అభిషేకం దేవుడు మనల్ని నింపునుగాక. ఆమెన్, ఆమెన్. రేపటి దినమందు ఉదయకాలం ముందు 3 ఆరాధనలు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో, కుకటపల్లి మెయిన్ రోడ్ నియర్ అమోర్ హాస్పిటల్ పక్కనే. కనుక ఇందులో 3 ఆరాధనలు ఉంటాయి. ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8:30కి రెండవ ఆరాధన, ఉదయం 11 గంటలకు 3 ఆరాధన. 3 ఆరాధనల శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, అలాగే అభిషేక ప్రార్థనలు. కనుక ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మీ స్నేహితులు, బంధువులు కలిసి రండి. వేలాదిగా దైవ దీవెన పొందవచ్చు. మన 4వ ఆరాధన సాయంకాలం వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, ఓల్డ్ ఆనంద్ థియేటర్ ఎదురుగా, సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర. ఈ విషయాన్ని గమనించండి. సాయంత్రం 6 గంటల నుంచి, చలికాలం కాబట్టి 8:30 క్లోజ్ చేసుకుందాం. ఈ విషయాన్ని గమనించండి. మీ స్నేహితులు, బంధువులు కూడా పిలవండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నేను, ప్రశాంత్ బాబు కలిసి వాక్యాన్ని షేర్ చేసుకుంటాం. అక్కడ కూడా అనాయింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి, మిస్ చేసుకోవద్దు. అలాగే హీలింగ్ ప్రేయర్స్ కూడా ఉంటాయి, మిస్ చేసుకోవద్దు. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేసేవాడు స్తుతులు. నీ దీవెన మాతో ఉంచండి. అవును నాయన, మీ రాజ్యంలో శాంతి సమాధానమే నాయన. పాపము లేదు, కొట్లాటలు లేవు, అశాంతి లేదు నాయన, వేదన లేదు, సమస్యలు లేవు. అలాంటి నీ రాజ్యాన్ని మా హృదయాలలో, మా కుటుంబాలలో, సంఘములో అనుభవించాలి. అట్టి శక్తిని, అట్టి అభిషేకాన్ని మేము పొందాలి. మమ్మల్ని ఎప్పటి సిద్ధపరచండి. బలమైన ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి, సంఘము నింపండి. బలమైన కార్యాలు జరగాలి, చీకటి క్రియలు లయపరచబడాలి, గొప్ప దీవెనను మేము పొందాలి. కృప చూపించి నీ కార్యాలు ఎవరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, చీకటి తొలగించండి, వ్యతిరేక కొట్టివేయండి. యేసు నామమున ప్రతి బిడ్డకి స్వస్థత, విడుదల కలుగును గాక. నాయన కృప చూపించండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, మెరాకిల్స్ ఇవ్వండి. నవోదయ ఎగ్జామ్స్ ఉంది ఈరోజు ప్రభా. చిన్న బిడ్డలు రాస్తున్నారు, తోడయ్యండి, అందులో సీటు పొందాలి. మా బిడ్డలు మెరాకిల్స్ చేయండి, మీరు చేపెట్టి రాయించండి. కృప చూపించి ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి నాయన. అద్భుత రీతిలో కృపనివ్వండి. ఆయన ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుషు, కృపాక్షేమ, సమాధానం జయమునివ్వండి. రేపు ఆరాధనలన్నింటిలో 4 వర్షంలో తోడని గొప్ప జయమునివ్వండి. ఆ స్థలాన్ని కూడా పరిశుద్ధపరచండి. వేలాది మంది నడిపించి కొత్త వారిని కూడా తీసుకురండి. సిగిన బిడ్డలు కూడా ఇంకా అనేకులు యూజ్ కూడా రావాలి. మెరాకిల్స్ చేయండి. ఇక్కడ కూడా కృప చూపించాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఓ స్పెషల్ ఆఫరింగ్ విటుదాం. న్యూ ఇయర్ క్యాలెండర్ ఒబేడియం మందస్సును తీసుకెళ్ళి ఎలా వర్ధిల్లాడు అలా వర్ధిల్లుదురుగాక. స్వస్థతలు, మెరాకిల్స్ని జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్స్ మీట్ కలదు. అడ్రస్ గోకుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన, పరలోక నేస్తం ఆఫీసులో, ఎర్రగడ్డ. ఆల్ ఆర్ వెల్కమ్. ఎవరు మిస్ చేసుకోవద్దు బిడ్డారా. వినండి, సువార్త దానం అన్ని దానుల కంటే గొప్ప దానం. ఈ రెండింగ్ ఇంతవరకు దేవుడు నిన్ను నన్ను కృపలో కాచి కాపాడారు. థ్యాంక్స్ గివింగ్గా ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా మారదు. నన్ను కలిసి ప్రేరించుకున్నారు, అద్భుతాలు చూస్తారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ.